దానివల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో ఆ ఆసుపత్రిలో కూడా సారు చెప్తే వాళ్ళు మాత్రం మంచిగా చూడగలుగుతారు, చేయగలుగుతారు. ఈ రోజుల్లో మామూలు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతే కలిసి మోపడేసి ఆర్డీఓకు వినతిపత్రం వేయడానికి ఆర్మూరు పట్టణంలో ఆఫీస్కి వచ్చాము. వర్షాకాలం సీజన్లో అనేక మట్టు రకరకాల వ్యాధులు వస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, అట్లాగే డెంగ్యూ జ్వరాలు వచ్చి మామూలు కూలినాలి వేసుకునే పల్లెల్లో ఉన్న ప్రజలకు ఈరోజు జ్వరంతో మగ్గిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే అక్కడ కూడా సౌకర్యం లేకుండా పోయింది. కాబట్టి మామూలుగా కూలినాలు వేసుకున్న వాళ్ళు ఇవాళ ప్రైవేటు హాస్పిటల్కి పోతే తడిసి మోపడయ్యి వాళ్లకు 50,000 నుండి ₹1,00,000 వరకు అన్ని పరీక్షలు అంటూ అన్ని టెస్టులు అంటూ మీరు అడ్మిట్ కావాలని చెప్పేసి ఇలా ₹1,00,000 దాకా వసూలు చేస్తున్నారు. అట్లాంటివి మామూలు జనానికి ఈ ప్రభుత్వము వెంటనే స్పందించి వాళ్లకు అందుబాటులో మందులు సౌకర్యం కల్పించాలని, డాక్టర్లని నియమించాలని, ప్రతి పల్లెల్లో ఇలా వ్యాధులు రావడానికి అనేక మట్టు దోమలు, ఈ జ్వరాలు రావడం వల్ల చాలా మంది బీమార్ పాలవుతున్నారని చెప్పేసి మా ప్రగతిశీల మహిళా సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము.